మేము ఒక రైతు కాడ పనిచేసి సామాన్య ప్రజలు. మాకు భార్య బిడ్డలు అందరూ ఉన్నారు. మేము మామిడి తోటలు అంటే మాకు ప్రాణం. మేము మామిడి తోటలతోనే మేము నిద్రలేసిన కానీ మా వృత్తి అది మేము చేస్తున్నాం. ఒక రైతుకే లాభం రానప్పుడు లేబర్కి ఏమి ఇస్తాడు? అతను ఎంత కష్టపడుతున్నాడో ఆ కష్టం తగ్గట్టుగా రోజుకి 500 కూలి అన్నలేండి మా జీవనం గడవదు. ఆ 500 రూపాయలనే మా బిడ్డలను చదివించుకోవాలి, మేము బతకాలి, 3 పూటలు కూలి తినాలి. దీనికి ప్రజలందరూ సహకరించి ప్రభుత్వమైన సరే అందరూ మామిడి రైతుల్ని కాపాడాలి. ఏం రావట్లేదు, వాళ్ళకు ఉంటే కదా మాకు ఇచ్చేది. వాళ్ళ కాడ మేము బతికే లేబరు, వాళ్ళు లేని మేము లేవు. వాళ్ళు రూపాయి ఇచ్చినా 2 రూపాయలు ఇప్పుడు మేము బాకీ లేవు వాళ్ళకి పడి ఉన్నాం. ఆ బాకీ తీరవాలంటే మా బెల్లం బిడ్డలు మేము కూలి పెట్టుకోవాలి. ఇది మా పరిస్థితి. మీకు ఒరిజినల్ క్వాలిటీ వరిగడ్డలేసి బంగినపల్లి రసాలు పునరసం ఏం సరే ఒరిజినల్ క్వాలిటీకి ఇస్తాం. మార్కెట్లే కానీ 10 రూపాయలు తగ్గించే మేము పంపిస్తారు ఆసాలు మా రైతు 30-40 ఎకరాలు పండిస్తారు. క్వాలిటీ ఏదైనా క్వాలిటీలో తేడా వస్తే ఎక్స్ట్రా అయినా ఇంకో బాక్స్ అయినా సరే మీరు అడిగిన అడ్రస్ పంపిస్తాం. ఏదైనా తప్పు జరిగింది మేము పంపించేటప్పుడు ఇది మా రైతు కాడ ఉండే విధానం.